నన్ను చాలామంది అడుగుతున్న ప్రశ్న, అన్న మీరు ఎంత దాకా చదువుకున్నారు అని. చూడండి, నేను తెలుగు చదవగలిగినంత వరకే చదువుకున్నా, తెలుగు రాయగలిగినంత వరకే చదువుకున్నా. అంటే మీకు ఒక మాటలో చెప్పాలంటే కాలేజీ ముఖం చూడలేదు. ఇంకా బాగా అర్థమయ్యేలా చెప్పాలంటే హై స్కూల్ చదువులు పూర్తి చేయలేదు. నాకు ఐ ప్రాబ్లం ఉన్నందువలన చదువు మధ్యలోనే ఆపేశాను. కానీ జీవితాన్ని చదివాను, మనుషుల మనస్తత్వాన్ని చదివాను. అందుకే మీకు నేను ఒక చదువుకున్న వల్ల కనిపిస్తున్నానేమో, అంతే. నేను 12వ ఏట నుండే కవితలు రాయడం అలవాటైంది. కొన్ని వేల కవితలు లిఖించాను. ఆంధ్రభూమి, వార్త, ప్రజాశక్తి, మహతి, ఇలా ఎన్నో వీక్లీస్ అప్పట్లో వారపత్రికలు, ఆంధ్రభూమి, ఇలా ఎన్నో ఉండేవి. వాటి ఎప్పుడు నావి ప్రచురించబడుతూ ఉండేవి. అదేవిధంగా విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, ఆకాశవాణి రేడియో స్టేషన్లో కూడా నా కవితలు ప్రసారమయ్యేవి. చదువుకోకపోయినా తెలుగు భాష అంటే ఇష్టం, తెలుగు భాష అంటే ప్రాణం. ఆ తెలుగు భాష మీద ఉన్న వ్యామోహం నాకు కవితల మీద రాయడానికి బాగా దోహదపడింది. అందుకే కొన్ని వేల కవితలు రాయగలిగాను. ఈరోజు మీ ముందు ఇలా ఉంటూ కొన్ని వందల వీడియోలు చేయగలుగుతున్నాను, అంతే.